Krishna Jewelry Sari Purvi Gold and Diamonds November 1st na KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. చిన్నప్పటి నుంచి కొన్ని కష్టాల వలన నేను ఎదిగాను కాబట్టి భార్యకి చెప్పడం ఇలా కాదు అలా ఆర్భాటాలకు పోకూడదు, మనం భార్యకి చెప్పినట్టుగానే బిడ్డను కూడా అదే విధంగా నేను చెప్పడం. నాలాంటి చిన్న ఉద్యోగం కాదు, ఉన్నత స్థానంలో నువ్వు ఉండాలని కోరుకున్నాను. భార్య అయితే అర్థం చేస్తుంది, కానీ నాకు మా కూతురు మాత్రం ఒక దోషిగా, ఎప్పుడూ నన్ను ద్వేషించే మనిషిగా నన్ను ద్వేషించడం, ఆమెను నేను ద్వేషిస్తున్నానని ఆమె అనుకోవడం, ఆమె నన్ను ద్వేషించడం, చదువు గురించి కూడా ప్రెజర్ చేయడం, అలా వల్ల ఎంసెట్లో కూడా ర్యాంక్ సంపాదించలేకపోయింది. రోజు చెప్పేటటువంటి ఆంక్షలు ఇవి కూడా మైండ్లో పెట్టుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఒక్కగాను ఒక కూతురు పోవడంతో భార్య ఏమో మంచాన పడింది. నా భార్యకి నాకు మాత్రమే తెలిసిన విషయం, ఒక లెటర్ రాసి చనిపోయిందని అమ్మాయి. ఏమని రాసిందండి? మరొక జన్మంటూ ఉంటే ఇలాంటి తండ్రికి బిడ్డగా నేను పుట్టకూడదు అని చెప్పినటువంటి మాట ఇప్పటికీ నాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుందండి. చేతికి అందించిన కూతురు ఏం చేయాలని తెలియని పరిస్థితులు నేను కూడా ఆత్మహత్య చేసుకున్నాను. ఇంకా ఎందుకు బ్రతికితే మాత్రం సుఖమే ఉంది. రిలాక్స్. భూమి మీదకి వచ్చారు, ఏదో ఒకటి చేస్తారు, బతుకుతారు. 4 పూటల పిండి సంపాదించుకునేంత తెలివి దమ్ము నేర్పించండి. ఇంతే చదవాలి, ఇలా చదవాలి, మా అక్క కొడుకు కంటే బాగా చదవాలి, మా అన్న కూతురు కంటే బాగా చదవాలి, వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి తెలుసా అని పిచ్చి పట్టినట్టు పిచ్చి కంపారిజన్లు చేయకండి. ఇది నా కథ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, కొన్ని కండిషన్స్ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తాయి, మంచికైనా చెడుకైనా చాలా ఉపయోగపడతాయి. కానీ కొన్ని కండిషన్స్ వల్ల ఫ్యామిలీకి దూరం అవటం లేదా కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీని కోల్పోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న త్రిమూర్తులు అనే ఆయన స్టూడియోకి వచ్చారక్క. సో ఒకసారి ఆయనతో మాట్లాడేద్దామా? మరి తప్పకుండా. నమస్తే త్రిమూర్తులు గారు. నమస్తే అండి. ఎస్, నాతో పాటు రజిత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ కథ ఏంటో చెప్పండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నా అలాంటి కథ ఏ తండ్రికి ఏ భర్తకి కానీ రాకూడదని ఒక జీవోత్సవంలో బతుకుతున్నటువంటి, అంటే బ్రతుకున్న శవం లాంటితో సమానం, ఇంకా అలాంటి పరిస్థితిలో రావడం జరిగిందండి. కష్టం అని చెప్తూనే ఎవరికి రాకూడదనే దాంట్లో వచ్చారంటేనే మీరు సగము మీ యొక్క దాన్ని జయించినట్టే అనిపిస్తోంది. చెప్పండి మాకు, తద్వారా వ్యూవర్స్ కి కూడా మీ కథ ఏంటో తెలుసుకోవాలి. చిన్న ఉద్యోగం అండి, కాకపోతే ప్రభుత్వ సంస్థ అనుకోండి. నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను కాబట్టి ఒక మంచి భార్య అయితే లభించింది. సంతోషం. ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి భార్య లభించింది అని చెప్పే ఒక భర్తను వినడం జరుగుతుంది. చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు ఈ తరకి. నేను చిన్నప్పటి నుంచి కొన్ని కష్టాల వలన నేను ఎదిగాను కాబట్టి కొన్ని కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలు చెప్పడం, భార్యకి చెప్పడం, ఇలా కాదు అలా ఆర్భాటాలకు పోకూడదు, మనం కొద్దిగా మధ్యతరగతి కుటుంబం కాబట్టి మనం కొద్దిగా ముందుకు వెళ్ళాలంటే తర్వాత మళ్ళీ పిల్లలు కలిగినా కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల ఆమె అయితే అర్థం చేసుకుంది. కానీ తర్వాత నాకు ఒక బిడ్డ చాలా కాలానికి కూతురు పుట్టిందండి. అయితే ఎప్పటికప్పుడు భార్యకి చెప్పినట్టుగానే బిడ్డను కూడా అదే విధంగా నేను చెప్పడం, నువ్వు మొబైల్లో ఎక్కువగా ఉండడం కానీ, తర్వాత ఫ్రెండ్స్ తో ఎక్కువగా స్పెండ్ చేయడం కానీ, లేదంటే విహారయాత్రలని పార్టీలని వెళ్ళిపోవడం కానీ చెయ్యొద్దు. అలాంటి చిన్న ఉద్యోగం కాదు, ఉన్నత స్థానంలో నువ్వు ఉండాలని కోరుకున్నాను. సర్వసాధారణంగా నేను చెప్పాను. భార్య అయితే అర్థం చేస్తుంది, కానీ నాకు మా కూతురు మాత్రం ఒక దోషిగా, ఎప్పుడూ నన్ను ద్వేషించే మనిషిగా నన్ను ద్వేషించడం, ఆమెను నేను ద్వేషిస్తున్నానని ఆమె అనుకోవడం, ఆమె నన్ను ద్వేషించడం, ప్రజెంట్ జనరేషన్ ప్రాబ్లం. అలాగా చదువు గురించి కూడా ప్రెజర్ చేయడం, అలా వల్ల ఎంసెట్లో కూడా ర్యాంక్ సరైనటువంటి ర్యాంక్ సంపాదించలేకపోయింది. ఆ ర్యాంక్ రాలేదన్న ఒక బాధ, తర్వాత రోజు చెప్పేటటువంటి ఆంక్షలు ఇవి కూడా మైండ్లో పెట్టుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఒక్కగాను ఒక కూతురు పోవడంతో భార్య ఏమో మంచాన పడింది. ఒక అసమర్థత భర్తగా, ఒక అసమర్థత తండ్రిగా నేను ఓడిపోవడం జరిగిందని జీవితంలో. ఇంకేం చేయాలని తెలియని పరిస్థితులు నేను కూడా ఆత్మహత్య చేసుకున్నాను. ఇంకా ఎందుకు బ్రతికితే మాత్రం సుఖమే ఉంది అని రోజుకు ఆ రోజు అలా అనుకోవడం. ఇప్పటికి అమ్మాయి చనిపోయి 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే మనోవేదన పడతానే ఉన్నాను.
భార్యను చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఆత్మహత్య చేసుకుందాం అన్నటువంటి విషయం పోస్ట్ పోన్ చేస్తూ అలా వస్తున్నా. కానీ మనోవేదన, మన భారం బాగా క్షోభ పెరిగిపోయింది. నా భార్యకు నాకు మాత్రమే తెలిసిన విషయం, ఒక లెటర్ రాసి చనిపోయిందని అమ్మాయి. ఏమని రాసిందండి? మరొక జన్మంటూ ఉంటే ఇలాంటి తండ్రికి బిడ్డగా నేను పుట్టకూడదు అని చెప్పినటువంటి మాట ఇప్పటికీ నాకు ఆవేదన గురి చేస్తుంది. నిజంగా మీ కథ విన్నాక నాకైతే మాటే రావట్లేదండి. లిటరల్లీ చెప్తున్నాను, చాలా బాధ అనిపిస్తుందండి. చేతికి అంది వచ్చిన కూతురు చూడండి, ఆ తండ్రికి అంటే బేసికల్గా ఆ బాధ ఎలా ఉంటుందని మీకు అయితే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అక్క. మీరున్న పొజిషన్లోనే నేనున్నాను. బట్ మీకు ఒక ఆన్సర్ దొరికింది. అంటే కట్టుదిట్టం చేస్తే నేను పెట్టిన ఆంక్షల వల్ల నా కూతురు ఇలా అయింది అని. మీరు చేసినంత మాత్రాన ఆమెకు ఆయుష్ ఉంటే ఖచ్చితంగా బ్రతుకుతారండి. ఫస్ట్ ఒక మాట, ఆయుష్ లేకపోతే ఎక్కడి నుంచైనా గుంజుకునే వెళ్తుంది జీవితం. మీరు ఆ బాధ్యతను, భారాన్ని మోస్తున్నారు కాబట్టికే ఒక తండ్రిని విముక్తి చేయడానికి మీది చాలా పెద్ద సాహసం అని చెప్తాను. ఫస్ట్ నేను పిల్లలకి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో తల్లి కానీ తండ్రి కానీ ఆంక్షలు విధిస్తున్నారు అంటే అతి ప్రేమ వల్ల, అతి పొసెసివ్నెస్ వల్లనే అనేది మీరు గిల్ట్ తీసుకోకుండా ఉండడానికి నేను మీకు ఫస్ట్ చెప్తున్నాను. మీ ప్రయత్నం ఏంటి? నాలాగా ఒక చిన్న తరహా కాదు, సక్సెస్ఫుల్ జీవితం ఉండాలి. ఇవాళ రేపు ఉన్న కాలంలో ఈ మొబైల్స్ డిస్ట్రాక్షన్ కానీ, బయట ప్రేమ వ్యవహారాలు కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్లో పడతారనే కదా. అవునా? మరి ఇందులో ఎక్కడ మీ తప్పు ఉంది చెప్పండి? మీ తప్పు లేదు. సో కాకపోతే ఈ పట్టు విడుపు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు చాలా కఠోరంగా చెప్తున్నావో ఇమ్మీడియట్ గా కొంచెము మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి. కాకపోతే నేను ఏంటంటే ఒకసారి మనం అమ్మాయికి చెప్పిన తర్వాత మళ్ళీ దగ్గర తీసుకుంటే ఉన్న విషయాన్ని ఎక్కడ ఉపయోగం ఏముంటుంది చెప్పింది మళ్ళీ గారాభం చేసినట్టు అవుతుంది అన్నటువంటి ఆలోచన ఉన్నాను కదా. ఇంతవరకు నేను ఆలోచించలేదు. కానీ అక్కడే ఒక గీత ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మీకు చెప్పట్లేదు, ఎందుకంటే మీ చేయి దాటిపోయింది. చాలా మంది పేరెంట్స్ చదువు ఒత్తిడా ఏదో ఒక ఒత్తిడి తేవడం వల్ల పిల్లలు సూసైడ్ చేసుకోవటం, బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకటము. రీసెంట్ గా వైజాగ్ లో 2 డిఫరెంట్ కాలేజెస్ నుంచి నిన్నగాక మొన్న ఫస్ట్ ఇయర్ అబ్బాయి అండ్ 4th 5th ఇయర్ అమ్మాయి గీతంలా NRI కాలేజ్లా బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకి చనిపోయారు. జయ ఆయన ఏం పెట్టాడంటే మీ పాపలాగే సేమ్ రాశాడు అతను. ఏంటంటే మళ్ళీ నాకు ఈ ముందు చూసినా వెనక చూసినా ఎక్కడ చూసినా బురదే ఉంది, నాకు ఈ జీవితం వద్దు. రాసిన లెటర్ వల్ల నాకు బాధ, చాలా బాధ, అది ఒక గిల్టీగా ఉందండి. ఒకటి ఇంకో విషయం ఏంటంటే బంధువులు కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకుని ఆ మ్యాటర్ ని, ఆ లెటర్ లో ఉన్నటువంటి మ్యాటర్ ని నువ్వు చేయబట్టే నాకు ఒక మూర్ఖుడుగా అదేలే ఆ బంధువులు చూడడం, మొండి మనిషిగా భార్యని నేనే చేదోడు వాదోడుగా నేను ఉంటున్నానండి. నా బంధువులు కూడా నాకు ఆదరించట్లేదు. మంచిగా చెప్తున్నాడు కదా ఆమె అర్థం చేసుకున్నాను. బిడ్డకి అంత మెచ్యూరిటీ లేదండి. పాప కదా పిల్లలు. ఆవిడ మిమ్మల్ని ఏమన్నా నిందిస్తుందా? నేను తప్పు చేసిన వాళ్ళగా ఆ కళ్ళల్లో నన్ను అలా చూస్తూనే ఉంటుంది. స్ట్రోక్ అండి. చేత ఆమె ఆ కళ్ళతోనే అలాగా చూస్తుంటే నాకు జాలిగా చూస్తుందా లేదంటే ఆవేదనగా చూస్తుందా, కోపంగా చూస్తుందా అర్థం కానీ అసలు ఏంటన్నది నాకు ఆ ఫీలింగ్సే నాకు తెలియట్లేదు. ఎందుకంటే అదొక గిల్టీగా నాకు గుండెల్లో ఒక అసమర్థత భర్తగా ఉండిపోయాను, అసమర్థత తండ్రిగా మిగిలిపోయాను. చేసిన తప్ప అంటే ఏం కనిపించట్లేదు నాకు. కానీ అందరూ బాగుండాలి, మన కుటుంబం కూడా బాగుండాలి, నా యొక్క చిన్న ఉద్యోగం కాకుండా నా బిడ్డ ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, అది కళ్ళారా చూడాలి. మీరు పడిన కష్టాల్లో పిల్ల పడకూడదు అని అనుకున్నాను. అలాగే తల్లి కూడా సంతోషిస్తుంది అనుకున్నాను. ఈరోజు తల్లి కూడా ఒక నిందితుడిగానే చూస్తుంది. ఆమె కూడా ఒక్కతే పాప అండి. నేనైతే అర్థం చేసుకున్నాను, బిడ్డను కూడా నువ్వు అలాగా వేధించావు, ఆ వేదన తట్టుకోలేక చనిపోయింది. నువ్వు బతికితే ఏంటి, నేను బతికితే ఏంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి. నా దౌర్భాగ్యం అండి. నేనైతే ఖచ్చితంగా మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో అది అంటే చాలా రిగ్రెట్. అంటే మీరు జీవితంలో గిల్ట్ తో బతుకుతున్నారు అనేది అర్థమైంది. అది మిమ్మల్ని దహించి వేస్తోందని కూడా అర్థమవుతోంది. 8 సంవత్సరాలు ఉన్నాను సర్వీస్. ఇంకా నాకు ఇప్పుడు ఉద్యోగి కూడా అసమర్థుడిని అయిపోయాను. ఎందుకంటే పూర్తి చేయవలసినటువంటి ఆ 8 సంవత్సరాల సర్వీస్ అవి కూడా నాకు అవసరం లేదని చెప్పి భార్యను ఎవరు చూసుకుంటారు, ఈవిని ఎవరు చూసుకుంటారు, ఒకవైపు బంధువులు కూడా ఆదరణ లేదు.
ఏమేమైపోతుందో అని చెప్పి ఎలాగా తప్పు చేశాను, కూతురుని ఎలాగా దక్కించుకోలేను, ఇంకా పోయింది, ఇంకా భార్యను కూడా దూరం చేసుకుంటే ఇంకా ఏంటని చెప్పి నేను జీవోత్సవంలా బతుకుతూ. లేదండి, మీకు సగం ప్రక్షాళన జరిగింది. ఎందుకంటే భార్యకి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే నిందను మీరు మోస్తున్నారో అది ఒక తరహాగా కొంచెము మీరు క్లీన్ చేసుకుంటున్నారు. మీరు ఎక్కువగా తప్పు అంటే మీరు ఏ లెవెల్లో తనను ఆంక్షలు విధించారు, ఎంత స్ట్రిక్ట్ గా కరుకుగా పదజాలం ఏం వాడారు, అవన్నీ మీకే తెలుసు. ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ అమ్మాయి హర్ట్ అయింది అంటే. పదజాలాలు కూడా చాలా మంది తండ్రులను మనము వింటుంటాము, ట్రస్ట్ చెయ్యరు. అంటే బయటికి వెళ్తున్నాం అంటే ఎవరితో తిరుగుతున్నాం ఇలా మాట్లాడే వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే నా దగ్గరికి కౌన్సిలింగ్ అయ్యయ్యో భలే ఉన్నారు మీరు చాలా. అందుకనే నెవర్ డిస్ట్రస్ట్ పిల్లల్ని. తండ్రి అనే పొజిషన్ ప్రపంచంలో ఒక అండ ఏంటంటే, ఏ మగాడు కానీ బయటికి వెళ్ళి సతాయించినప్పుడు ధైర్యంగా నా తండ్రి దగ్గరకు వచ్చి చెప్పాలి అని అంత ఫ్రీడమ్ తండ్రి. అందుకే అసలు బేసికల్ గా తల్లి కటువుగా ఉండాలి కానీ తండ్రి క్లోజ్ గా ఉంటాడు. సో మీరేంటంటే ఒక లిమిట్ దాటే ఆంక్షలు గురి చేశారు అని అర్థమవుతోంది. అది మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఆమె కూడా సెన్సిటివ్. ఈ చిన్న మాటలే ఆమెకి ఏంటంటే సహించలేకపోయిందండి. ఏమి తప్పు చేయలేని దానికి వెళ్ళాలంటున్నాడు, ఏం తప్పు చేస్తే ఇంకెలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పి ఆమె మనసులో ఏం పెట్టుకుందో నాకు తెలియదు. అంటే అదే ఇప్పుడు తప్పు చెయ్యకూడదు అని చెప్పడానికి ఒక కేర్ఫుల్ నాన్న అట్లా చెప్పడం వేరు. తప్పు చేస్తే మీరు స్ట్రిక్ట్ గా పెట్టాల్సి ఉండే. అట్లా ఎందుకు అంత భయం, అంత ఎందుకు ఉండగలిగారు? ఎందుకనంటే ఇప్పుడు మీరు టీవీలో అది చూసాను ఏదో చెప్పారు చూసారు, అలాంటి విషయాలే నేను కూడా విన్నాం. టీవీలో చూడడం, ఇలా జరిగిందట, అలా జరిగిందంట, రైలు బట్టల కింద చనిపోయిందంట, ఇలాంటివన్నీ ఏదో ప్రేమ వ్యవహారాలని, తర్వాత ఫ్రెండ్స్ వలనని, లేదంటే లగ్జరీగా లేని పబ్బులు అవి అని తిరగడం అని. ఎందుకంటే మన స్థితి మధ్యతరగతి స్థితి, కానీ స్నేహితులు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, డబ్బులు ఈవిడ దగ్గర లేకపోవచ్చు కానీ వాళ్ళు తీసుకెళ్తారు కదా, ఆ స్నేహం భావం మీద ఈవిడ వెళ్తుంది. అలవాటు అయింది అనుకోండి, ఏమైతే చేయి దాటిపోతుంది అన్న భయంతో నేను ఏంటంటే కొద్దిగా అది ఆలోచించాను. ఇంత దూరం తీసుకెళ్తుంది, ఇంత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. పిల్లలు బాగా ఓవర్ సెన్సిటివ్ అయ్యారండి, ఓవర్ సెన్సిటివ్ అయ్యారు. అంతేకాకుండా లెటర్లో ఆమె రాయడం, ఇలాంటి తండ్రి కడుపున పుట్టకూడదు అని దేవుని కోరుకుంటానని చెప్పిన బాధ అప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. అంటే ఆమె ఉన్న స్టేజ్ కి, ఆ ఏజ్ కి, ఆ స్థితి ఆ రోజు అంటే ఆ జరిగినప్పుడు ఆ అమ్మాయికి ఎక్కడో బయట కూడా ఒక సపోర్ట్ ఉండదు. అసలు అమ్మాయి చెయ్యని తప్పుకు నిందిస్తున్నారు. సెకండ్, చదువులో కూడా సక్సెస్ అవ్వలేదు. సో ఇలా ఆ అమ్మాయి అక్కడికక్కడ డిసిషన్ ఏంటంటే ఇంకా భరించలేని డిసిషన్ తీసేసుకుంది. నా తల్లిదండ్రులు కేవలం నేను బాగుపడటం కోసమే కదా, అలాంటి ఆలోచన ఉండదు ఆ వయసుకి. ఆ టైంలో ఉండదు. అరే బాబా వాళ్ళని వదిలేయండి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన భార్యాభర్తలే ఒక సిచ్యుయేషన్ పట్టుదల. మొన్న ఒక స్టోరీలో మనకి ఇక్కడ కథ నా కథలో ఒక ఆవిడ వచ్చి చెప్పించుడు, పట్టుదలకు పోయి 10 రోజులు మాట్లాడుకోలేదు, చనిపోయాడు, నేను సారీ. ఆ వివేకము పెద్దోళ్ళకే ఉండట్లేదు. అక్కడ ఏమొస్తుందంటే నేను, అహము, లేకపోతే సెన్సిటివ్నెస్, నన్ను అంటారా, అర్థం చేసుకోరు నన్ను అని జీవితాన్ని క్విట్ చేయటం. అంటే ఇప్పుడున్న పిల్లలకి ఎంతసేపు ఎదుర్కొనే తత్వం లేదు. చాలా మంది ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలకు శత్రువులు అవుతున్నారంట. ఎలా తెలుసా? గారాబంగా పెంచి వాళ్ళని బాగుపడకుండా చేసేదే తల్లిదండ్రులు. అనక ముందే ఇచ్చేస్తున్నారు. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, విషయం తెలియజేయాలి తల్లిదండ్రులే కూడా. మీరు అలా చేయకండి, ఇలాంటి తప్పు చేయొద్దు. ఇంకొకటి త్రిమూర్తులు గారు మరోలా అనుకోవద్దు, ఇప్పుడు మీరు కోపంగా ఉన్నప్పుడు మీ భార్య పాపతో ఎలా ఉండేది? నా మాటకు విలువిస్తూ చెప్పేది, సపోర్ట్ అన్నట్టుగా. ఆమె అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి సపోర్ట్ తల్లిది కూడా పూర్తిగా అనిపించలే. నీ మంచికే కదా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు నేను మాత్రం పెళ్లి చేసుకున్నాక నాకు ముచ్చట ఏమీ లేదు, ఇలాగే నేను భరిస్తున్నాను కదా, నీవు బాగుండాలన్న ఉద్దేశంతోనే ఆయన చెప్తున్నాడు అని చెప్పి ప్రేమతో చెప్పేది. కానీ ఒక మాట మళ్ళీ నాకు అన్నటువంటి ఆలోచన చెప్పడం వల్ల ఆమె 100% మీరు ఎంత చెప్పినా ఆ టైంలో ఆ అమ్మాయి ఏం అండర్గా అయింది అనేది అమ్మాయికే తెలుసు. ఆ అమ్మాయికి మీ దగ్గర నుంచి ఒక కోపం అనేదే వెళ్ళింది, ఆంక్షలనే వెళ్ళాయి. కానీ దగ్గరికి కొంచెమన్నా తీసుకోవాలి, అది చాలా పెద్ద పొరపాటు. కానీ ఇప్పుడు ఏమైనా చేయగలుగుతామా? ఎన్ని రోజుల భారాన్ని మోస్తారు? ఈ భారాన్ని మీరు తగ్గించుకోవాలి అనే ఫస్ట్ స్టెప్లో మీ భార్య కోసం మీరు జాబ్ వదిలేసి చక్కగా అమ్మాయిని చూసుకుంటున్నారు, ఆవిడకి సేవ చేసుకోండి. ఇది సగం.
సెకండ్ స్టెప్ ధైర్యం చేసి మీరు స్క్రీన్ ముందుకు వచ్చి ఈరోజు వ్యూవర్స్కి కొన్ని వందల పేరెంట్స్కి పిల్లలకి ఒక మెసేజ్ని ఇస్తున్నారు. తల్లిదండ్రుల బాధ ఇదిరా బాబు, మీకోసం పాకులాడమ్మా, బతుకే నాది ఇప్పుడు 0 అయిపోయింది, నా బిడ్డ లేకపోతే నేను మొత్తం అసమర్థుని అనుకుంటున్నా అన్నారు. థర్డ్ పాయింట్, మీరు అసమర్థుడు అనే వర్డ్ని ఇచ్చుకోకండి. ఎందుకు అంటే అసమర్థుడు అంటే మీరు చదువు చెప్పించకపోతే అసమర్థులు. నేను ఆ పదం వాడడానికి కారణం నా మనస్సాక్షి అలా అనిపిస్తుందండి. నా బిడ్డను కోల్పోయానే, నా బిడ్డకి మించింది కాదు కదా ఇవన్నీ తర్వాత ఆలోచన రావడంతో. మీ పాపకి ఒక లెటర్ రాయండి రోజు. ఎందుకంటే స్పిరిట్స్ మన చుట్టూవే తిరుగుతుంటాయి. ఎలా అంటే వాళ్ళు పాప కూడా అర్ధాంతరంగా చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీరు పడే క్షోభ చూస్తూ మీ పాప మిమ్మల్ని క్షమించేసే ఉంటుంది పాటికి. అయ్యో నాన్న నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నేను అని ఖచ్చితంగా క్షమాపణ పెట్టేసి ఉంటుంది. మీరు మీ వైపు నుంచి ఏం చేయండి అంటే జర్నలింగ్, ఒక లెటర్ రాయండి పాపకి. అమ్మ అంటే ఇక మొత్తం అసలు ఎంత అంటే మీ కన్నీళ్ళతోటి మీ మనసు, మీ బాడీ, మీ ఒక ప్రక్షాళన మొత్తం అయిపోవాలి. అలా ఒకసారి కాదు 2-3 సార్లు రాయండి, మొత్తం క్లెన్జింగ్ అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారండి మన సుమన్ టీవీ వాళ్ళకి? ప్రతి తండ్రి కూడా, ప్రతి భర్త కూడా నాలాంటి పరిస్థితి రాకూడదని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నా గుండెల్లోనే ఎన్నో 5 సంవత్సరాల నుంచి అమ్మాయి చనిపోయింది, 5 సంవత్సరాల నుంచి నా గుండెల్లోని బాధ. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది భారం తగ్గిందండి. నా కూతురు ఇంకా నన్ను క్షమించింది అని మీరు అన్నారు కాబట్టి ఆ మాట నిజంగా నేను కూడా నమ్ముతున్నాను. నేను 100% ఈ షో రాసిన తిరుగుకి ఖచ్చితంగా ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మన ఉద్దేశమే ఇది కదా జయ. ఏంటంటే ఈ మార్పు ఒకళ్ళ కథకి కాదు, ఇలాంటి కథ ఒకరే వచ్చారు. రిలేట్ అయ్యే వాళ్ళు, రెజోనేట్ అయ్యే వాళ్ళు కొన్ని వందలలో ఉన్నారు. పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఫిజికల్ గా, మనసు పరంగా దూరం అవుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రుల మీద కోపంతో, కక్షతోటి, రెబల్ గా అంటే శత్రువులాగా తల్లిదండ్రులను చూస్తున్న వాళ్ళు. అండ్ తల్లిదండ్రులు కూడా వీళ్ళను నేను చెప్పింది వినాలి అనే ఒక లిమిట్ దాటి అది నా ప్రాపర్టీ అని ఫీల్ అయిపోతున్నారు. మొత్తం అంటే కమాండ్ చేయొచ్చు వీళ్ళు పూర్తిగా. మీరు అన్నట్టు నా ప్రాపర్టీ అంటే రూలింగ్ లోకి వెళ్తున్నారు. మనము రూలింగ్ కి రాజులం కాదు, మనము ఇది కాదు. పిల్లలతో కనెక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం పైన లేము. సో ఆ ఒక్క పదాన్ని అర్థం చేసుకొని ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి నాకు అంటే నేను చాలా గుండెల్లో భయంకరమైన పెయిన్ పెట్టుకుని ధైర్య సాహసాలతో ఒక్కొక్క రోజు షూట్కి వస్తున్నప్పుడు నాతో నేను యుద్ధం చేసి ఇక్కడికి వస్తాను. కానీ ఆ యుద్ధం చేసి ఇక్కడికి వచ్చినప్పుడు జయ నాకు ఆత్మసంతృప్తి వచ్చిందని ఎప్పుడైతే చెప్తారో నా విజయం అది. ఇద్దరికి మెసేజ్ చెప్పదలుచుకున్నాను జయ. డెఫినెట్ గా పేరెంట్స్ కి రిలాక్స్. భూమి మీదకి వచ్చారు, ఏదో ఒకటి చేస్తారు, బతుకుతారు. 4-2 పూటల తిండి సంపాదించుకునేంత తెలివి దమ్ము నేర్పించండి. ఇంతే చదవాలి, ఇలా చదవాలి, మా అక్క కొడుకు కంటే బాగా చదవాలి, మా అన్న కూతురు కంటే బాగా చదవాలి, వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి తెలుసా అని పిచ్చి పట్టినట్టు పిచ్చి కంపారిజన్లు చేయకండి. ప్రాపర్టీ కాదు. ఎంత చదివితే వాడికి ఎంత కెపాసిటీ ఉంటే అంతే చదువుతాడు. ప్రతి ఒక్కడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడు, ప్రతి ఒక్కడు డాక్టర్ అవ్వడు, ప్రతి ఒక్కడు ఇంజనీర్ అవ్వడు. అన్ని తరహాల బ్రతుకుతున్నాము. అదొక్కటి బుద్ధిలో పెట్టుకోండి. నా పిల్లలు బాగుండాలి కదా అనుకోవడంలో తప్పు లేదు. బలవంతంగా బాగు చేసుకోవాలి లే. ఆ చెట్టు ఎంత పెరగాలి, దాని ప్రతి చెట్టును తీసుకొచ్చి బ్యాంబూ లాగా పెరుగు అని వాళ్ళు నీళ్లు పోస్తే పెరుగుతుంది ఏంటి? మామిడి చెట్టు దాని కెపాసిటీ ఏ సీజన్ లో ఇస్తుందా ఫ్రూట్స్, ఎన్ని ఫ్రూట్స్ ఇస్తుందా, దానికి నువ్వు వేసే నరిష్మెంట్ ను బట్టి ఉంటది, నువ్వు ప్రొవైడ్ చేసే దాన్ని బట్టే ఉంటది. సో కాబట్టి జస్ట్ లీవ్ దెమ్ సైడ్ కి ఇట్లా ఉండండి. ఫెన్సింగ్ పెడితే అదే బ్యూటిఫుల్ గా పెరుగుతుంది. బట్ బీ దేర్. నేను వదిలేసి మళ్ళా మీరు తిరగమని నేను చెప్పట్లేదు. పిల్లలకి కూడా 4 పాయింట్స్ చెప్తున్నాను నేను. తల్లిదండ్రులు మీకు అసలు తెలియదురా బాబు, ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతారు. మీకోసము ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి మీకు పెన్నులు, బుక్కులు, ఫీజులు, మీ బట్టలు, మీ సొమ్ములు కట్టారో మీకు ఊహ కూడా లేదు. మీరు తల్లిదండ్రులు అబ్సల్యూట్లీ రైట్ వర్డ్. మీరు తల్లిదండ్రులు, బట్ ఇట్ విల్ బికమ్ టూ లేట్. ఈ లోపల వాళ్ళను ద్వేషించకండి. దూరం శత్రువులు కాదు. ప్రపంచంలో ఎవరైనా వాళ్ళకంటే అత్యద్భుతంగా ఎదగాలి అని కోరుకునే నిస్వార్థమైన ప్రేమ ఎవరైనా ఉంటే అది ఓన్లీ తల్లిదండ్రులే. కానీ
మీకు అర్హత లేదు మీ జీవితాలను ఎండ్ చేసుకునేది, లేదు చెత్త చెత్త అలవాట్లకు బానిస అయ్యేది, డ్రగ్స్ అనో ఫ్రెండ్స్ అనో తాగుడనో ఇలాంటి వాటికి ఎడిక్ట్ అవ్వడం అనేది సొల్యూషన్ కాదు. రాంగ్ సాంగత్యంకి వెళ్ళొద్దనే ఉద్దేశంతో తల్లిదండ్రులు భయపడి ఎక్కువ ప్రొటెక్షన్ అయిపోతున్నారు. సో కాబట్టి మీరు ఒక తప్పు చెయ్యము అనే భరోసా కల్పించండి భయ అమ్మ నాన్నకి. వాళ్ళెందుకు అంత మొండిగా బిహేవ్ చేస్తారు? ఫుల్ ట్రాక్ ఇవ్వండి, లాక్ ఓపెన్ పెట్టండి, ఎక్కడ పోయినా లొకేషన్ పంపించండి, నీ ఫ్రెండ్స్ తోటి ఓపెన్ వీడియో కాల్ మాట్లాడండి. ఎందుకు భయం? వాళ్ళ నమ్మక కాదురా బాబు. ప్రపంచంలో జరుగుతున్న అమానుషాలకి భయపడి మరీ మరీ ఫోర్స్ చేస్తున్నారు. తల్లిదండ్రులను అర్థం చేసుకోండి, వాళ్ళకి నమ్మకాన్ని కల్పించండి. మీరు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మండి. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నటువంటి ఆలోచనతో వచ్చాను, కానీ సరైనటువంటి ప్రోగ్రామ్ కి సరైన ప్లేస్ కి వచ్చాను నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే ఆవిడ నా సీట్ లో కూర్చోబెట్టాం మేము. కష్టమైనా కూడా లాక్కొచ్చి మరి కూర్చోబెట్టాను. చాలా బాగా చెప్పారు. ఎనీహౌ త్రిమూర్తులు గారు ధైర్యంగా ఉండండి, మీ భార్యను చూసుకోండి చక్కగా. అన్నట్లుగా అన్ని సిద్ధాంతాలని నమ్మాలి, దాంతో పాటు సిద్ధాంతాన్ని నమ్మాల్సిందే, ఆప్షనే లేదు. మీ కథ చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ త్రిమూర్తులు గారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు, అటు పేరెంట్స్కి కానీ ఇటు పిల్లలకి కానీ. థ్యాంక్ యూ. ఇంకో కథలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే అక్క. థ్యాంక్ యూ జయ.